గ్రామానికి సర్పంచ్ కావాలనేది అతడి కల. కానీ రిజర్వేషన్ అనుకూలించలేదు. ఎస్సీ మహిళకు కేటాయించారు. దీంతో ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆ అవివాహితుడైన ఆ నాయకుడు ఎస్సీ యువతని చూసి పెళ్లి చేసుకుంటే ఇటు ఓ ఇంటివాణ్ణి అవ్వచ్చు, అటు సర్పంచ్ పదవిని సొంతం చేసుకోవచ్చు అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పెళ్లి ప్రయత్నాలు మొదలెట్టాడు. ఓ ఎస్సీ యువతి కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ తానొకటి తలిస్తే దైవమొకటి తలిచింది. సీన్ రివర్స్ అయింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్కు చెందిన ముచ్చే శంకర్ కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సర్పంచ్ పీఠాన్ని దక్కించుకోవాలని భావించారు. కానీ నాగిరెడ్డిపూర్ పంచాయతీ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. సర్పంచ్ పీఠం ఎలాగైనా తనకే దక్కాలని భావించిన శంకర్ హుటాహుటిన పెళ్లి ఏర్పాట్లు చేసుకుని ఓ ఎస్సీ అమ్మాయిని గుడిలో హడావిడిగా పెళ్లి చేసుకున్నాడు. అయితే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే అభ్యర్థి తప్పనిసరిగా ఆ గ్రామ పంచాయతీలో ఓటరుగా నమోదై ఉండాలి. తన భార్య పేరును నాగిరెడ్డిపూర్ ఓటరుగా చేర్చి సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించాలని భావించారు శంకర్. నాగిరెడ్డిపూర్ గ్రామం నుంచి ఓటరుగా దరఖాస్తు చేయించాడు. కానీ ఇంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటికే ఓటర్ జాబితా కూడా సిద్ధమైంది. ఓటర్ జాబితాలో శంకర్ భార్య పేరు నమోదు కాలేదు. అధికారులను కలిసి ఆరా తీస్తే ఓటర్ కార్డు వస్తుంది. కానీ ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాని పోటీ చేసేందుకు గాని అర్హత లేదని తేల్చి చెప్పేశారు. సర్పంచ్ ఎన్నిక కోసం హడావిడిగా ఎస్సీ మహిళను పెళ్లి చేసుకుంటే కనీసం నామినేషన్ వేసే అవకాశం కూడా దక్కకపోవడంతో కంగు తిన్నాడు శంకర్. సర్పంచ్ కాకపోయినా ఎన్నికల కారణంగా ఓ ఇంటివాడివైతే అయ్యావులే అంటూ స్నేహితులు దీవిస్తున్నారు.